Good evening, all. Welcome back to yet another session of Power Learning. Hope you are all doing well and hope you did a good Power Learning session yesterday after our first Power Learning session. So, నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ క్రాక్ ద కర్వ్ పార్ట్ 1లో పాలినామియల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అదే దానికి కంటిన్యూషన్లో పార్ట్ 2లో నిన్న మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకోలేదో లేకపోతే ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందర యాక్చువల్గా మనం అనుకున్న 5-minute రిచువల్ అనేది మీరు కంపల్సరీగా చేయండి. సో దాంట్లో ఫస్ట్ 5 minutesలోనూ మనం క్లీన్ స్లేట్ రిచువల్ చేస్తున్నాం యాక్చువల్గా. సో ఫస్ట్ 5 minutesలోనూ మీరు మీ థాట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే మీరు కంప్లీట్గా ఒక ఫ్రీ మైండ్తో ఉండడానికి ఈ రిచువల్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 7 seconds ఇన్హేల్ చేయండి, 7 seconds హోల్డ్ చేయండి బ్రీత్ని, 7 seconds ఎక్సేల్ చేయండి. అలాగే 3 times రిపీట్ చేయండి. సో తర్వాత కంప్లీట్గా మీ ఎన్వైరన్మెంట్ని డిక్లటర్ చేసుకోండి. మీ మొబైల్ని డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి ఒక 15 to 30 minutes. సో ఈ మధ్యలో ఇంక ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్యూర్గా సెషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కనుక కామెంట్లో పెట్టే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్ గూగుల్ ఫామ్ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. నేను దాంట్లో క్వశ్చన్స్ అని సబ్మిట్ చేయొచ్చు. లేదు దీన్ని మనకి ఇంకా ఇంప్రూవేషన్స్ అనేది చేయాలంటే మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అనేది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి డిసైడ్ అవుతుంది. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం మనం సెషన్లోకి డీప్ డైవ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఈ సెషన్లో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఈ టాపిక్ వచ్చి పార్ట్ 2 ఆఫ్ ద cracking the curve power learning, same topic in the system of polynomials. ఈ సిస్టమ్ ఆఫ్ పాలినామియల్స్లో మనం ఆల్రెడీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే పార్ట్ 1లో అసలు పాలినామియల్ అనేది ఎలా ఉంటుంది, అలాగే నెక్స్ట్ పాలినామియల్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఎలా రాయాలి అనేది మనం నిన్న చూసాం పార్ట్ 1లో. అలాగే దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, అది డైలీ లైఫ్లో ఎక్కడ అప్లై అవుతుందనే చూసాం. సో ఇప్పుడు పార్ట్ 2 ఇట్స్ మోర్ ఎగ్జైటింగ్ జర్నీ. పార్ట్ 2లో ఇంకా నిన్న మనం హిడెన్గా అనుకున్నది ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్స్ని మనం ఇవాళ దీన్ని రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. సో పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాలినామియల్ని ఎలా క్రియేట్ చేస్తాం, సో దాన్ని అసలు ఆ ఈక్వేషన్ ఫామ్ చేయాలి అంటే ఎలాగ ఫామ్ చేయాలనేది మనకి ఫస్ట్ క్లారిటీ రావాలి. దానికోసం నేను కొన్ని ఇండివిజువల్గా ఒక సింపుల్ క్వశ్చన్స్ టైప్లో క్రియేట్ చేశాను. యాక్చువల్గా నేను చెప్పాను ఏదైనా ఒక టాపిక్ని మనం డీప్ డైవ్ చేసే ముందర క్రిటికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. అంటే ఆ టాపిక్ సంబంధించి మనం ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడతాం, ఎలా వాడాలి, అలాగే అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా దాన్ని వాడచ్చు, అలాగే ఏమేమి దాని యొక్క ఇన్పుట్ని ఆర్ అవుట్పుట్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి. ఈ అనాలిసిస్ని మనం చేసుకుంటూ వెళ్తే కనుక అప్పుడు మనకి ప్రాపర్ ఆన్సర్స్ అలాగే మనకి ఆ ప్రాబ్లంకి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నిన్న మనం తీసుకున్న స్మాల్ ఎగ్జాంపుల్ ఆర్ స్మాల్ పాలినామియల్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y = ax² + bx + c. ఇది మీరు ఆల్రెడీ మనం నిన్న చేసుకున్న డిస్కషన్లో చూసాం. సో y = ax² + bx + c. దీంట్లో మనం డివైడ్ చేసుకుంటే a b ఈ రెండింటిని కూడా కోఎఫిషియెంట్స్ అంటారని అనుకున్నాం. అలాగే ఇక్కడ c అనే దాన్ని మనం డిస్కస్ చేసుకోలేదు ఈ టాపిక్ని, కానీ c అంటే కాన్స్టెంట్ అని అర్థం. x అనేది వేరియబుల్ కింద లెక్క, y అనేది అవుట్పుట్ వేరియబుల్. సో అసలు వీటిని బట్టి ఇది డిసైడ్ అవుతుంది. అసలు ఈక్వేషన్స్ మనం అలా రాస్తాం, దీంట్లో కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, అలాగే ఈ వేరియబుల్ని ఎలా డిసైడ్ చేస్తాం, ఇలా ఎన్ని వేరియబుల్స్ ఉండొచ్చు, అవన్నీ మనం ఒక్కొక్కటి దీంట్లో రివీల్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనం దీంట్లో కోఎఫిషియెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం.
అసలు కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, అంటే ఏ అనేదాన్ని బి అనేదాన్ని కోఎఫిషియెంట్స్ అని అంటే అవి ఏం రిప్రజెంట్ చేస్తాయి. దానికోసం నేను ఇక్కడ ఒక 2 కేటగిరీస్ డివైడ్ చేశాను. ఫస్ట్ అదంటే ఏంటి అంటే మనం ఇక్కడ వేరియబుల్ కింద ఏదైతే చెప్తున్నామో అంటే x² కానీ ఎక్స్ కానీ ఆ పర్టికులర్ దానికి మనం ఎంత వెయిట్ ఇవ్వాలి ఆర్ దానికి ఎంత స్ట్రెంత్ ఇవ్వాలి అని చెప్పేదాన్ని కోఎఫిషియంట్ అని అంటారు. ప్రతి టర్మ్కి ఎంత వెయిట్ ఇవ్వాలని డిసైడ్ చేసేదాన్ని కోఎఫిషియంట్ అని అంటారు. అంటే అన్ని సందర్భాల్లోనూ మనం ఒకే వెయిట్ అన్నిటికీ ఇవ్వలేం. కాబట్టి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే వెయిట్ అనేదాన్ని కాసేపు ప్రయారిటీ అనుకుందాం. కాసేపు అంటే ప్రస్తుతానికి మనం ఈజీగా అర్థం చేసుకునే టర్మ్స్లో ప్రయారిటీ అనుకుందాం. మనం ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని టాస్క్లు చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రతి టాస్క్ ఒకటే ప్రయారిటీ ఇవ్వం. సో ఏదైతే ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుందో లేకపోతే ఏదైతే మనకి అర్జెంటుగా ఉంటుందో దానికి ఎక్కువ వెయిట్ ఇచ్చి, పర్వాలేదు అనుకున్న దానికి మనం తక్కువ వెయిట్ ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా ప్రతి టర్మ్లోనూ కూడా ఆ ఏబి అనే కోఎఫిషియంట్స్ అలాంటివి చాలా ఉండొచ్చు, పాలినామియల్ని బట్టి ఉంటుంది. ఆ ఏ కోఎఫిషియంట్ అయినా ఆ పర్టికులర్ టర్మ్ ఆ పర్టికులర్ ఈక్వేషన్లో ఆర్ ఆ పర్టికులర్ కాంటెక్స్లో ఎంత దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆర్ ఎంత దానికి స్ట్రెంత్ ఉంటుందని చెప్పడమే కోఎఫిషియంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. మనం దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. ఒకవేళ ఇప్పుడు చెప్పినది అర్థం కాకపోతే ఆ ఎగ్జాంపుల్ దగ్గర మీకు అర్థం కావచ్చు. ఇంక రెండోది అది చేసేది ఏంటి అంటే టెల్ హౌ మచ్ దట్ పార్ట్ కంట్రిబ్యూట్స్. అది ఆల్రెడీ నేను చెప్పింది. ఇప్పుడు అంటే ఏ అనేది కానీ బి అనేది కానీ తీసుకున్నప్పుడు ఈ మొత్తం ఎంటైర్గా బిఎక్స్ అనే టర్మ్ కానీ AX² అనే పదం కానీ తీసుకున్నప్పుడు ఈ పాలినామియల్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ కంట్రిబ్యూషన్ ఎంత ఉండొచ్చు అనేది ఉండొచ్చు. లేదా సపోజ్ మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్లో అర్థం చేసుకునేలా ట్రై చేద్దాం. మీ ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో మీరు మీ సిబ్లింగ్స్ అంటే మీ తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైనా ఉన్నారనుకుందాం, మీకన్నా చిన్నవాళ్ళు కానీ లేదా మీరే చిన్న అయితే మీకన్నా పెద్దవాళ్ళు కానీ ఉన్నారనుకుందాం. మీరు చేయగలిగే పనులు మీరు చేస్తారు, మీకన్నా పెద్దవాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళు చేస్తారు. కానీ ఏ పని ఎవరు చేయగలరు దాంట్లో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉండేది డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పని ఒకళ్ళు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న అవసరాన్ని అవకాశాన్ని బట్టి లేకపోతే వాళ్ళకున్న స్ట్రెంత్ని బట్టి వాళ్ళు ఒక 5 hours వర్క్ చేశారు అనుకుందాం, లేకపోతే కొంచెం హెవీ వర్క్ చేశారు అనుకుందాం. ఇంకొకళ్ళు ఓన్లీ 2 hours వర్క్ చేయగలుగుతాం. అదే వాళ్ళ క్యాపబిలిటీ పరంగా వాళ్ళు చిన్నవాళ్ళు అయితే కనుక మనం పెద్దగా పనులు ఇవ్వలేం, వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న పనులు మనం ఇస్తాం అనుకుందాం. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ దాంట్లో ఎంత ఉందనేది ఇంపార్టెంట్. దీన్ని మనం ఒక మంచి ఎగ్జాంపుల్లో మనం తొందరలో చూద్దాం, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అనేది. సో ఇంకా నెక్స్ట్ అసలు ఆ రియల్ కోఎఫిషియంట్స్ని ఎలా డిసైడ్ చేస్తాం అంటే ఇక్కడ 5x² + 2x + 10 అని రాయాలని అనుకుందాం కాసేపు. సో ఇక్కడ 5x² అంటే 5 అనే నెంబరే పెట్టాలని ఎలా తెలుస్తుంది, లేకపోతే 2x అంటే 2 అనే నెంబర్ పెట్టాలని ఎలా తెలుస్తుంది? అది మనం కరెక్ట్గా ఆ కోఎఫిషియంట్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం డేటాని బట్టి మనం చెప్పలేం. కాబట్టి దానికి కొన్ని మెథడ్స్ని ఫాలో అవ్వాలి. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద ప్రాబ్లం. వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏదన్నా మీకు ఇచ్చిన అది మ్యాథమెటికల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డిస్క్రిప్టివ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఆ ప్రాబ్లంలో వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ కోఎఫిషియంట్స్ డిసైడ్ చేసుకోవచ్చు. లెట్ సపోజ్ మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 1 kilometer నడవడానికి మీకు ఎంత టైం పట్టింది అనేది చూసుకుంటారు అనుకుందాం. ఫస్ట్ అంటే మీరు 1 kilometer నడవడానికి 10 minutes ఆర్ 5 minutes టైం పట్టింది అనుకోండి. అంటే 2 kilometers నడవడానికి ఎంత టైం పడుతుంది? ఎగ్జాంపుల్గా మీరు లీనియర్గా అంటే అదే స్పీడ్లో నడుస్తున్నారంటే అప్పుడు 2 kilometers నడవడానికి 5 minutes 1 kilometer నడిచారు కాబట్టి 5 ఇంకొక 5 అంటే 2 times నడుస్తారు. అంటే మీ కాన్స్టెంట్గా మీ స్పీడ్ ఎంత ఉంది అంటే ఇప్పుడు 2 ఉంది అక్కడ. అంటే డబల్ అని కాదు, ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అంటే కనుక 5 minutes 10 minutes 15 minutes అలా మీరు దానికి మల్టిప్లై ఆ ఎక్స్ అనేది టైంని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. అంటే 5 minutesకి మీరు 1 kilometer నడవగలరు. కాబట్టి 5 kilometers నడవాలంటే ఎంత టైంలో నడగలుగుతారు అంటే ఏం చెప్తారు అప్పుడు మీరు 2 × 5 అని చెప్తారు. 5 kilometers నడవడానికి ఎంత టైంలో నడుస్తారు మీరు. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏం చెప్తుంది అంటే నెంబర్ ఆఫ్ మినిట్స్ యాక్చువల్లీ యూ టుక్ టు
రీచ్ టు దట్ పర్టికులర్ 1 కిలోమీటర్. కాబట్టి మీ స్పీడ్ ఎంత ఉందంటే లీనియర్గా ఉంది అక్కడ. లెట్ అస్ సపోజ్ 2x ఆర్ x, అలా ఒకదానికి తగ్గట్టుగా మీరు తీసుకుంటూ వెళ్తారు. అలా ఆ డేటా నుంచి మనం అర్థం చేసుకుని ఓకే ఎవ్రీ టైం నేను లీనియర్గా వెళ్తున్నాను, 1 కిలోమీటర్ ఏమో 5 మినిట్స్లో నడిచి ఇంకొక అనదర్ కిలోమీటర్ అనేది 2 మినిట్స్లో, అంటే మీ టైం తగ్గించి అంటే ఇంకా ఫాస్ట్గా నడిచారని అనుకోకపోతే అప్పుడు దాని కండిషన్ వేరేగా ఉంటుంది. అలా కాకుండా మీరు 5 మినిట్స్లో ఫస్ట్ కిలోమీటర్ 5 మినిట్స్లో నడిచి సెకండ్ కిలోమీటర్కి 10 మినిట్స్ టైం పట్టింది అనుకోండి, అప్పుడు మారినట్లు లెక్క. అంటే మీకు స్పీడ్ కాన్స్టెంట్గా లేదు. తగ్గించిన స్పీడ్ కాన్స్టెంట్గా లేనట్టే, పెంచిన స్పీడ్ కాన్స్టెంట్గా లేనట్టే. అలాంటప్పుడు దానికి ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది పిక్చర్లోకి వస్తుంది మళ్ళీ. కాబట్టి కోఎఫిషియంట్ అనేది దేని బట్టి డిసైడ్ అవుతుందంటే అలాంటి డేటాను బట్టి. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మెజరింగ్ ఆర్ ఎస్టిమేట్స్. ఒక మెజర్ చేసుకుంటారు మీరు ఇప్పుడు, ఆర్ దాన్ని ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ టైం నేను ఒక 1 అవర్లో ఎంత దాన్ని ఏమని చెప్పచ్చు, 1 అవర్లో నేను ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతాను, లేకపోతే ట్రావెల్ చేయగలుగుతాను, లేకపోతే ఎంత దూరం నడవగలుగుతాను, లేకపోతే ఎన్ని ఐటమ్స్ని సేల్ చేయగలుగుతాను. సో ఇలాంటివన్నీ కూడా మీకు యాక్చువల్గా ఒక మెజర్మెంట్ చేసుకుని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి ఒక రిజల్ట్ చెప్తారు, దాన్ని బట్టి ఒక నెంబర్ వస్తుంది మీకు. అంటే డైరెక్ట్గా మీరు నెంబర్ని చెప్పే ఛాన్స్ లేదు. కాబట్టి ఈక్వేషన్ అనే దాన్ని తీసుకున్నప్పుడు ఆర్ ఈ పాలినామియల్ తీసుకున్నప్పుడు కోఎఫిషియంట్స్ అనే వాటిని మీరు అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ ఒకసారి 5 పెడతారు, 5x² అది మ్యాచ్ అవ్వట్లేదు అనిపిస్తే 3 పెడతారు, లేదా 2 పెడతారు. సో అల్టిమేట్గా మీకు ఆ అనుకున్న స్పీడ్కి మీకు రీచ్ అయింది అనిపించినప్పుడు దెన్ యూ కెన్ ఫ్రీజ్ దట్ నెంబర్. ఆ నెంబర్ను ఓకే ఇప్పుడు నేను 2x² ఫిక్స్ చేయొచ్చు, లేకపోతే 5x² ఫిక్స్ చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. అంటే ఆ మెజర్మెంట్ అనేది కాన్స్టెంట్గా ఉందా, లీనియర్గా మారుతుందా లేదా అని మీరు చెక్ చేయాలి. లేకపోతే ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా. నేను చెప్పింది ఇది కూడా ఎంచుపించాలంటే ఈ మెజర్మెంట్స్ రావాలంటే ముందర ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు ఎవ్రీడే అదే స్పీడ్లో అలాగే నడుస్తున్నారు అనేది ఒక నోట్ చేసుకున్నారు అనుకుందాం, లేదా ఒక మిషన్ అనేది తిరుగుతుంది అంటే ఎవ్రీ టైం అదే టైంలో అదే మోడల్లో రన్ అవుతుంది అనుకుందాం. మీకు ఫ్యాన్ వేసినప్పుడు 3rd స్పీడ్ పెట్టినప్పుడు 3rd స్పీడ్లో ఎప్పుడు అలాగే తిరుగుతుందో అనుకుందాం, తగ్గకుండా పెరగకుండా. అంటే ఎవ్రీ టైం మనం ఆ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ సందర్భంలో ఆ పర్టికులర్ ఎంటిటీ అనేది ఏ విధంగా మారుతుంది అనేది తెలుసుకుంటే కనుక దాని నుంచి ఒక నెంబర్ని మనం ఇక్కడ డిరైవ్ చేయగలుగుతాం. అంటే అక్కడ ఏకి ఏం పెట్టాలి, బీకి ఏం పెట్టాలని తెలియచ్చు. అది రఫ్ ఎస్టిమేట్ ఆర్ అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అవుతుంది. గ్రాడ్యువల్గా దాన్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్యాటర్న్స్ మాత్రమే కాకుండా ఇంటర్నల్ అబ్జర్వేషన్స్. అంటే ఎవ్రీ టైం మనం ఇప్పుడు చూడండి మెడికల్ టర్మ్స్లో చెప్పాలనుకోండి, సైజ్ అనే పదం తీసుకున్నారు ఎగ్జాంపుల్. ఈ సైజ్ అనే పదం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక ట్యూమర్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఆ ట్యూమర్ అనేది క్యాన్సర్కి సంబంధించి అది టైం టు టైం మారుతుందా, దాని సైజ్ అయినా పెరుగుతుందా, లేకపోతే అది కాన్స్టెంట్గా అలాగే ఉందా, దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఆర్ డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే మీరు వెళ్తున్నప్పుడు ఎవ్రీ టైం మీరు ఏం చెక్ చేసుకుంటారు, మీ బైక్ కానీ లేకపోతే మీ కార్ కానీ వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక టైర్స్లో గాలి తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. తగ్గుతుందా పెరుగుతుందా అని చెక్ చేసుకుంటారు. అంటే టైం టు టైం ఎప్పుడైతే అక్కడ చేంజ్ అనేది ఉందో ఆ చేంజ్ అవుతుంది దాన్ని బట్టి దాని సైజ్ మారుతూ ఉంటుంది. కాబట్టి సైజ్ని కన్సిడర్ చేయొచ్చు, లేదా స్పీడ్ని కన్సిడర్ చేయొచ్చు, లేదా టైం టు టైం మారే కాస్ట్ని కన్సిడర్ చేయొచ్చు. అలా చాలా అబ్జర్వేషన్స్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు తీసుకున్న ప్రాబ్లమ్ని బట్టి దాంట్లో ఏది మారుతుందో ఆ మారుతున్న దాన్ని బట్టి ఆ మారుతున్న దానికి ఎలా మారుతుందో అబ్జర్వ్ చేస్తే దాని తగ్గట్టుకి కోఎఫిషియంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ మీ ఎగ్జామ్స్ తీసుకున్నారు, మీరు ఫస్ట్ యూనిట్లో కొన్ని మార్క్స్ తీసుకున్నప్పుడు ఆ మార్క్స్ ఒక రకమైన రిజల్ట్స్ వచ్చాయి అనుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకొన్ని మార్క్స్ వచ్చి దానికి ఒక రిజల్ట్స్ వచ్చాయి. ఏ సబ్జెక్ట్లో ఏ మార్క్స్ ఎలా వచ్చాయి అనే దానికి ప్రతిదీ ఒక పాలినామియల్ కింద డ్రా చేసుకోవచ్చు. మనకంటే సబ్జెక్ట్ వైజ్ పాలినామియల్ డ్రా చేసుకోవచ్చు, టోటల్ బట్టి మనం పాలినామియల్ డ్రా చేసుకోవచ్చు. అది మీ యొక్క ప్యాటర్న్ని చెప్తుంది. అంటే మీ స్టడీ ప్యాటర్న్ని, లేకపోతే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఆర్ మెచ్యూరిటీ లెవెల్ని, అండర్స్టాండింగ్ని, అది మీకు ఏ విధంగా మీ లెర్నింగ్ పాత్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కోఎఫిషియంట్ అనేది అప్పుడు మీరు చెప్పచ్చు, ఓకే మీరు ఎప్పుడు లీనియర్గా అదే మోడల్లో స్టడీ చేస్తున్నారు అంటే కనుక మీరు అంటే ఎప్పుడు మీకు 70
75% వస్తుంది అనుకుందాం. దట్ ఈస్ ఎ లీనియర్ పాలినామిల్ కింద లెక్క వస్తుంది, అంటే అది అలాగే నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 60% వచ్చింది, సెకండ్ ఇయర్లో 70% వచ్చింది, థర్డ్ ఇయర్లో 80% వచ్చింది, ఫైనల్ ఇయర్లో 90% వచ్చింది. దేర్ ఇస్ ఎ గ్రోత్. అది కూడా లీనియర్గానే నడిచింది. కానీ అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాకపోయినా లీనియర్గా నడిచినప్పటికీ దేర్ ఇస్ అన్ అప్వర్డ్ డైరెక్షన్. ఫస్ట్ ఇయర్లో 90% వచ్చింది, సెకండ్ ఇయర్లో 60% వచ్చింది, థర్డ్ ఇయర్లో మళ్ళీ 70% వచ్చింది, ఫైనల్ ఇయర్లో 85% వచ్చింది. దెర్ ఈజ్ అన్ అప్ అండ్ డౌన్ మోడల్ ఉంది. అంటే మీరు కాన్స్టెంట్గా యాక్చువల్గా ఒకేలాగా మీరు పర్ఫామ్ చేయలేదు. అక్కడ అది ఆ పాలినామియల్ ఏం చెప్తోంది మీకు, మీ యొక్క కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ స్టడీ ఆర్ కన్సిస్టెన్సీ ఆఫ్ యువర్ బిహేవియర్ ఇన్ దట్ పర్టికులర్ లెర్నింగ్ అనేది మీకు అది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి పాలినామియల్స్ అందుకని హిడెన్ ప్యాటర్న్స్ని ఆ ప్యాటర్న్స్ అని చెప్తాయని ఎందుకన్నాను అంటే, ఒక కర్వ్ చూసిన వెంటనే ఆ కర్వ్ అనే దాని యొక్క కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటే, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ప్రాబ్లం దేనికి సంబంధించిన దానికి పాలినామియల్ మనం డ్రా చేసామని తెలుసుకుంటే అది నిజంగానే చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ మనం ఎలా ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది మోర్ అబ్జర్వేషన్ మీదే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు డెవిల్ ఆల్వేస్ రిసైడ్స్ ఇన్ డీటెయిల్స్. కాబట్టి డీటెయిల్గా మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే కానీ కోఎఫిషియెంట్స్ని డిసైడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. వీటికి డిరైవ్ చేయడానికి కూడా చాలా ఫార్ములాస్ ఉంటాయి, కానీ మనం ప్రస్తుతానికి మ్యాథమెటికల్ క్లాస్ తీసుకోవట్లేదు ఇక్కడ. సో ఒక అప్లికేషన్ తీసుకుని అసలు ఆ పాలినామియల్ అనే దాన్ని తీసుకున్నప్పుడు రియల్ వరల్డ్ ఎలా అప్లై అవుతుంది, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ పర్టికులర్ టాపిక్ని కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఫస్ట్ కోఎఫిషియెంట్స్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. కోఎఫిషియెంట్స్ అనేవి జనరల్గా ఆ పర్టికులర్ టర్మ్ అనేది ఈ ఎంటైర్ పాలినామియల్లో దాని యొక్క స్ట్రెంత్ ఆర్ వెయిట్, దాని కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది చెప్పడానికి పనికొస్తుంది. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం అబ్జర్వ్ చేసిన డేటాని బట్టి, మెజర్మెంట్స్ని బట్టి బయటకు వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్కి వస్తే దీంట్లో ఈ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుంటే అలాంటి వేరియబుల్స్ ఎన్ని ఉండొచ్చు. ఈ పర్టికులర్ పాలినామియల్లో ఎక్స్ మాత్రమే ఉంది, ఇంకో దాంట్లో వై ఉండొచ్చు, ఇంకో దాంట్లో జెడ్ ఉండొచ్చు, ఆర్ XYZ ఉండొచ్చు. అలా కాంబినేషన్లో 2 లేకపోతే 3 వేరియబుల్స్ ఉండొచ్చు, లేకపోతే మల్టీ వేరియబుల్స్ ఉండొచ్చు. మల్టీ వేరియబుల్ పాలినామియల్స్ ఉంటాయి, పాసిబుల్. చాలా బేసిక్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఈజీగా మీకు అర్థమయ్యే మీరు రిలేట్ చేసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే మీ కరెంట్ బిల్లే. మీ కరెంట్ బిల్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుందాం కాసేపు. అంటే దేని కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలి అంటే కరెంట్ బిల్ సంబంధించి మీ ఇంట్లో ఉండే అప్లియన్సెస్, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, సంథింగ్ ఏదో మైక్రోవేవ్ ఓవెన్ ఉంది, సంథింగ్ రీఛార్జ్ చేసుకునేవేవో చాలా ఇంకా ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ చాలా ఏవో ఉన్నాయి మీ దగ్గర. సో అవి కన్జ్యూమ్ చేసేది ఎంత టైం దాన్ని వాడుతున్నారు, ఎంత టైం దాన్ని యూస్ చేస్తున్నారు అనేది ఇంకొక వేరియబుల్. కాబట్టి ఎక్స్ అనేది ఒకటి టైం, రెండోది అనేది ఆ అప్లియన్స్ అనేది వేరియబుల్ అనేది. సో అప్పుడు అబ్వియస్గా మీరు ఏ అప్లియన్స్ని సంథింగ్ ఎక్స్ని ఎంత టైం వాడారు మీన్స్ వై. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది అప్లియన్స్ని చెప్తూ ఉంటే వై అనేది టైంని చెప్తూ ఉంటుంది. కాబట్టి మీ ఈక్వేషన్ అనేది దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఓవరాల్గా మీ టోటల్ పవర్ కన్జంప్షన్ అనేది ఎంత అవుతుంది అనేది చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పర్టికులర్ టైంకి సంబంధించి. అందుకని ఆ వేరియబుల్స్ని పికప్ చేయడం అనేది అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం సింపుల్గా మాట్లాడేటప్పుడు సింగిల్ వేరియబుల్ బేస్ చేసుకుని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, కానీ రియల్ టైంలో మల్టిపుల్ వేరియబుల్స్ ఉండడానికి చాలా స్కోప్ ఉంది. కానీ దాని యొక్క బిహేవియర్ ఆర్ దాని యొక్క రాసే విధానం లేకపోతే దాన్ని ఉపయోగించే విధానం మాత్రం మారదు. ప్రాబ్లంలో కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉండొచ్చు, ఆ కాంప్లెక్సిటీ తగ్గట్టుగా దానికి వచ్చే సొల్యూషన్ అట్ ద సేమ్ టైం దాన్ని డెరైవ్ చేసే మోడల్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని సింపుల్గా సాల్వ్ చేయాలంటూ ఉండే మెథడ్స్ దానికి ఉంటాయి. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. హౌ టు పిక్ ఏ వేరియబుల్, ఒక పర్టికులర్ వేరియబుల్ ఎక్స్ అనే దాన్ని ఎలా డిసైడ్ చేస్తాం అసలు ఇప్పుడు. సో దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక బాల్ ఆడుకుంటున్నప్పుడు ఒక బాల్ని త్రో చేసినప్పుడు ఏం మారుతుంది దాంట్లో, ఒకటి బాల్ పొజిషన్ మారుతుంది, అది దేనికి తగ్గట్టుగా మారుతుంది, టైంకి తగ్గట్టుగా మారుతుంది. సో దీంట్లో మారుతున్నది ఏంటంటే పొజిషన్ అయిందా టైం అయిందా అంటే టైంకి తగ్గట్టుగా పొజిషన్ మారుతుంది. సో ఇక్కడ మనం తీసుకునేది టైం పరంగా తీసుకుందాం అనుకోండి, ఎక్స్ అనేది టైంని డిసైడ్ చేస్తుంది. అంటే
ఈ పర్టికులర్ బాల్ అనేది ఈ టైంలో ఎక్కడికి రీచ్ అవుతుందని చెప్పాలి అంటే కనుక టైం అనేది మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నది కాబట్టి ఆ ఎక్స్ అంటే అక్కడ టైం కింద లెక్కేసుకుంటాం. అది మనం ఒక వేరియబుల్ని ఎలా పికప్ చేసుకోవాలనే దానికి ఫండమెంటల్ ఆస్పెక్ట్. అలాగే ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఎన్ని వేరియబుల్స్ ఉండాలనేది అగైన్ ప్రాబ్లం మీద డిసైడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న కరెంట్ బిల్ ప్రాబ్లం. ఇక తర్వాత కొన్ని సందర్భాల్లో దాంట్లో కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. లైక్ సి, ఈ కాన్స్టెంట్ అనేది ఏం చెప్తుందంటే ఇనీషియల్ స్టేట్ ఆర్ ఇనీషియల్ కండిషన్ అని అంటారు. మీరు ఏదైనా పరుగు పందెం మొదలు పెట్టాలనుకోండి, పరుగు పందెం మొదలు పెట్టడానికంటే ముందర మీరు ఎలా ఉంటారు? స్టడీ స్టేట్లో ఉంటారు. అంటే మీ కండిషన్లో అక్కడ ప్రస్తుతానికి 0 ఉన్నట్లు లెక్క, అంటే కాన్స్టెంట్ లేనట్లు లెక్క, ఉన్న 0 కింద లెక్క. లేదా నేను టైం స్టార్ట్ చేయడానికి ముందర ఆల్రెడీ మీరు ఒక 5 కిలోమీటర్స్ పరిగెట్టేశారు అనుకుందాం, కానీ అక్కడి నుంచి నేను ఏదైనా ఈ ఈక్వేషన్ ట్రై చేయాలి అంటే అప్పటికి ఆల్రెడీ 5 పరిగెట్టేశారు కాబట్టి మీరు 5 కిలోమీటర్స్ అనే నెంబర్ని ఫిక్స్ చేసేసి వేయాలి ఇక్కడ 5 అని. అంటే మీరు ఏదైనా ఒక ఈవెంట్ని స్టార్ట్ చేయడానికి ముందరగానే ఆల్రెడీ కొంత వర్క్ జరిగిపోయి ఉంటే కనుక ఆ వర్క్ని కాన్స్టెంట్ కింద లెక్క వేయాలి. ఆ ఈవెంట్ని స్టార్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఆ ఈవెంట్ని ఎండ్ చేస్తాం. ఎందుకంటే పాలినామియల్ ఉండేది ఆ ఈవెంట్ స్టార్టింగ్ నుంచి ఆ ఈవెంట్ ఎండింగ్ వరకు. లేకపోతే అలా కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు కూడా పాలినామియల్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి కాన్స్టెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇనీషియల్ స్టేట్లో మీకు ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ కానీ లేకపోతే ఆ ఇనీషియల్ స్పీడ్ కానీ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా కాన్స్టెంట్స్లో వేయాలి. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వీటిలో ఎక్స్ స్క్వేర్ పెట్టాం మనం, అంటే పవర్ పెడుతున్నాం పైన 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈ స్క్వేర్ పెట్టాలా లేకపోతే ఇక్కడ పవర్ 1 పెట్టాలా లేకపోతే క్యూబికల్ టర్మ్ తీసుకోవాలా అనేది ఎలా తెలుస్తుంది? అసలు దీని యొక్క డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం దాన్ని మనం, అంటే పాలినామియల్ డిగ్రీ అనేది ఎలా తెలుస్తుంది? దానికి కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది, అర్థం చేసుకుందాం స్టెప్ బై స్టెప్, కంగారు ఏం లేదు. హౌ ద క్వాంటిటీ బిహేవ్స్ యాజ్ అ వేరియబుల్ చేంజెస్. ఇది ఏం చెప్తుంది అసలు అంటే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ పెట్టాలనే విషయం అసలు ఏం చెప్తోంది అంటే హౌ ద క్వాంటిటీ బిహేవ్స్ యాజ్ వేరియబుల్ చేంజెస్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అనుకున్నాం కాబట్టి టైం మారుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న పొజిషన్ మారుతుంది అని అంటున్నాం కదా, అది ఎంత స్పీడ్గా మారుతుంది అని డిసైడ్ చేసేది ఆ డిసైడింగ్ ఫ్యాక్టరే ఈ పర్టికులర్ పవర్. స్క్వేరా, క్యూబా, పవర్ 4, 5, 10, ఈ నెంబర్ ఏం చెప్తుంది అంటే ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది పైన ఏదైతే ఉందో పవర్ అనేది అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మీరు ఆ పర్టికులర్ ఎంటిటీ అనేది మీరు తీసుకున్న ఎంటిటీ అనేది లైక్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో బాల్ అనుకోండి, ఆ బాల్ అనేది టైం తగ్గట్టుగా అది ఎంత స్పీడ్గా వెళ్తుంది, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా టైం తగ్గట్టుగా మీరు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారు, ఎంత స్లోగా నడుస్తున్నారు, లేకపోతే ఎలాంటి స్పీడ్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఇక్కడ ఎంత పెట్టాలి అనేది డిసైడ్ అవుతుంది. సో దాంట్లో మళ్ళీ కొన్ని 3 బేసిక్ టైప్స్ డివైడ్ చేసాం. అంటే దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే మనం పాలినామియల్స్ని ఒక 3 రకాలుగా డివైడ్ చేసుకుందాం. అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయని కాదు, మల్టీ వేరియబుల్ పాలినామియల్స్ ఉండొచ్చు, హై ఆర్డర్ పాలినామియల్స్ ఉంటాయి. కానీ మనం చెప్పుకున్నది మాత్రం 3 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ది వచ్చేటప్పటికి మీకు లీనియర్ పాలినామియల్, అంటే డైరెక్ట్గా ఓన్లీ ఎక్స్ ఉంటుంది. దాంట్లో mx + c తీసుకోండి, y = mx + c అని చెప్పి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. mx + c అంటే అది డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్, దాంట్లో ఇంకేం ఉండదు. మీరు ఒక రోడ్డు మీద నించున్నారు, స్ట్రైట్ రోడ్డుని చూస్తున్నారు, ఆ రోడ్డు మీద లీనియర్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, స్పీడ్లో మార్పు ఏమీ లేదు, దెన్ దట్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్. అంటే దాంట్లో స్పీడ్లో వేరియేషన్ లేదు, కర్వ్లో ఆ రోడ్లో కర్వ్ లేదు, స్ట్రైట్గా ఉంది అనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్ అనుకోండి. అది అలాంటప్పుడు దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ పాలినామియల్ అని అంటాం. సో అదేం చెప్తుంది, చేంజ్ ఎట్ కాన్స్టెంట్ రేట్, ఒకే రేట్లో ఒకేదా మారుతూ ఉంటుంది, అంటే ఎప్పుడు దాంట్లో స్పీడ్ మారుతూ. లెట్ అస్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఫ్యాన్, నేను చెప్పినట్టుగా ఇందాక ఎగ్జాంపుల్లో ఒక ఫ్యాన్ని ఒక పర్టికులర్ రెగ్యులేటర్ని వాడి ఒక పర్టికులర్ స్పీడ్లో పెట్టారు. ఎగ్జాంపుల్ 3rd స్పీడ్లో పెడితే 3rd స్పీడ్లో అదే 3rd స్పీడ్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది అనుకుందాం. 4th స్పీడ్లో పెట్టినప్పుడు అదే మీరు మార్చనంత వరకు 4th స్పీడ్లో అలాగే ఉంటుంది అనుకుందాం. సో అదంతా అప్పుడు లీనియారిటీని మెన్షన్ చేస్తున్నట్టు. 3rd నుంచి 4కి వచ్చినప్పుడు స్పీడ్ తగ్గడం, స్పీడ్ పెరగడం, అలాగే 3 నుంచి 2కి దిగినప్పుడు స్పీడ్ తగ్గడం జరుగుతుంది అనుకోండి, దట్ ఈస్ నాట్ లీనియర్, నాన్ లీనియర్ కింద లెక్కేస్తాం.
కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు నాన్ లీనియర్ పాలినామియల్స్ అనే వాటిల్లో డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ రెండోది మీరు క్వాడ్రాటిక్. ఇంకొకటి ఏంటి అంటే క్వాడ్రాటిక్ చాలా సందర్భాల్లో మీరు వినుంటారు మీ మ్యాథమెటిక్స్ నేర్చుకునేటప్పుడు. అది ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ కనుక మనకు జరుగుతుంది అంటే అలాంటప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేవి వస్తాయి. జనరల్గా కర్వీ షేప్స్లో జరుగుతున్నప్పుడు మీకు పెరాబులా అని వేసి గ్రాఫ్లో చెప్తూ ఉంటారు. అంటే యూ షేప్లో మీకు కర్వ్ వచ్చింది అనుకోండి, ఆ యూ షేప్లో ఉండే కర్వ్ దగ్గర జనరల్గా మీకు ఏం చెప్తున్నాయంటే దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పదు. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు రోడ్ అనేది స్ట్రైట్గా కాకుండా మీరు ఒక హిల్ మీద ఒక కొండ ఎక్కి దిగుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకున్న కండిషన్ అనేది వేరేగా ఉంటుంది. కొండ ఎక్కి దిగుతున్నారంటే కనుక మీకు వచ్చే అప్ అండ్ డౌన్స్ అనేవి వేరేగా ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మీరు ఆ పర్టికులర్ మూమెంట్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే పాలినామియల్ పరంగా క్వాడ్రాటిక్ టర్మ్ వాడతాం. అప్పుడు స్క్వేర్ వస్తుంది. అది నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో అప్ ఎక్కేటప్పుడు పాజిటివ్ ఉండొచ్చు, డౌన్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఉండొచ్చు. కాబట్టి అది ఎక్కడ అలాగే మీరు అప్పుడు నేను చెప్పినట్టుగా ఒక పర్టికులర్ బాల్ మీరు పైకి విసిరారు, కింద పడుతుందని చెప్తారు చూడండి ఫిజిక్స్లో. మీకు ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అవుతుంది, మళ్ళీ కింద పడుతుంది, అది పెరాబోలిక్ షేప్లో ఉంటుంది. లేకపోతే ఒక మిసైల్ వెళ్ళి మనం మిసైల్ ల్యాండ్ చేస్తే అది వెళ్ళేటప్పుడు జనరల్గా ఒక ప్రొజెక్టైల్ ఫామ్ అవుతుంది. ఆ ప్రొజెక్టైల్ అనేది తిరిగి ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలా ల్యాండ్ అవుతుంది, ఇలాంటి జనరల్గా వచ్చిన సందర్భాలన్నింటిలోనూ కూడా ఆ ప్రొజెక్టైల్ మోషన్ అనేది ఎప్పుడూ కూడా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంటుంది అని చెప్పడానికి. అదే వెళ్ళేటప్పుడు పాజిటివ్లో ఉండి డౌన్ అయ్యేటప్పుడు నెగిటివ్లోకి వస్తుంది. సో మీరు ఈ షేప్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ని మీకు బాగా గుర్తు రావాలి ఆ టైంకి. అండ్ ఇవి మనకి ఫండమెంటల్గా మీరు స్కూలింగ్లో ఉన్న పనికొస్తుంది, ఇంజనీరింగ్లో పనికొస్తుంది. ప్రొఫెషనల్గా మీరు ఏదైనా ఒక జాబ్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా దాంట్లో ఇలాంటి వాటిని మళ్ళీ తిరిగి బేసిక్ మ్యాథ్స్కి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు వీటిని కాంటెక్స్లో ఈ ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకుంటే కనుక మనం చేసిన ప్రాబ్లంలో అలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏదైనా ఉన్నాయని అబ్జర్వ్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ ఈజీ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. అండ్ ఇంక థర్డ్ కేటగిరీ వచ్చేప్పటికి క్యూబిక్, ఎక్స్ క్యూబ్ అని ఉంటుంది. అది ఈవెన్ ఫాస్టర్గా ఉంది, ఈవెన్ మోర్ ర్యాపిడ్ చేంజ్ ఆర్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, అప్పుడు క్యూబ్ టర్మ్ వాడతాం జనరల్గా. ఇలాంటివన్నీ ఎస్ షేప్లో ఉంటూ ఉంటాయి. ఎస్ షేప్ కర్వ్స్ అనే వాటిల్లో అంటే జనరల్గా మీరు వెళ్తున్న దాంట్లో అంటే కొన్ని అప్స్ ఉండొచ్చు, డౌన్స్ ఉండొచ్చు, స్పీడ్లో వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఎలా ఉంటుందంటే అది మీరు ఘాట్ రోడ్లో వెళ్తున్నట్టు ఉంటుంది. సో మోర్ కర్వ్స్ ఉంటూ ఉంటాయి. చాలా ఫాస్ట్గా టర్న్ చేయాలి, మళ్ళీ తిరిగి ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు కదా మీరు జనరల్గా అలాంటి ఘాట్ రోడ్స్లో వెళ్ళినప్పుడు. సో అలాంటి సందర్భంలో క్యూబ్స్ వస్తాయి. దీనికన్నా పైన వెళ్ళేటప్పుడు హై ఆర్డర్ ఈక్వేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, అంటే అప్పుడు x⁴ వస్తుంది. కానీ ఫండమెంటల్గా చాలా సందర్భాల్లో ఈ 3 రకాల వాటితోటి మన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ దాని మించి వస్తే కనుక మనం ఇంకొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని అలాగే ఇంజనీరింగ్ ఆర్ ఫిజిక్స్కి సంబంధించిన మోషన్స్లో కానీ అంటే స్పేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం కానీ, లేకపోతే ఒక ఫైనాన్స్కి సంబంధించిన కాంప్లెక్స్ ఫైనాన్షియల్ కర్వ్స్ని మనం ఏదో హ్యాండిల్ చేస్తున్నాం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ మేము వర్క్ చేస్తున్నాం కానీ అర్థం అనమాట. కాబట్టి అక్కడ ఓన్లీ క్యూబ్తో కాదు, మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ పాలినామియల్స్లో మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మల్టీ ఆర్డర్ కూడా ఉంటుంది. ఈ ఆర్డర్ అనేదాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసినప్పుడు దీంట్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని అంటాం. దట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ దట్ పర్టికులర్ పాలినామియల్ కాబట్టి. సో ఇవి బేసికల్గా మీకు 3 టైప్స్. సో అది మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ డిసైడింగ్ ద స్క్వేర్ ఆర్ క్యూబ్. అంటే అక్కడ క్యూబ్ పెట్టాలా స్క్వేర్ పెట్టాలనేది మనం ఇన్ని క్వశ్చన్స్ వేసుకోవచ్చు. క్యాజువల్గా అర్థం చేసుకోండి, ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. కానీ నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్స్ ఫండమెంటల్గా స్కూలింగ్లో నాకు వచ్చిన డౌట్స్ని నేను అప్పుడంత ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయలేకపోయినా, డౌట్స్ ఉండిపోతే కనుక కానీ ఇన్ని క్వశ్చన్స్ వేసుకోవచ్చు మనం. సో అసలు ఇది ఎందుకు ఇలాగే రాయాలి, లేకపోతే దీంట్లో ఇన్ని కోషన్స్ అంటే ఏంటి, కోషన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, దేనికి రిప్రజెంటేషన్, అసలు ఎవరిని హ్యాండిల్ చేస్తున్నాయి, మనం కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, దాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక స్మాల్ కిడ్లో ఆర్ ఆ టైంలో 9th క్లాస్ ఆర్ 8th క్లాస్ ఆర్ 7th క్లాస్ ఆ టైంలో ఒకవేళ మీరు పాలినామియల్స్ చెప్తే కనుక ఆర్ ఆ టైంలో మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు డౌట్స్ వచ్చి ఉండొచ్చు, లేదా అది ఎందుకు అర్థం కాకపోయి కూడా ఉండొచ్చు. కానీ దిస్ ఇస్ ద వే వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అందుకనే ఆన్సర్ రావాలంటే పవర్ఫుల్ క్వశ్చన్ వేయాలి.
అసలు ఇట్ ఈస్ అ పవర్ లెర్నింగ్ సెషన్. సో డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అనేది ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. దాని డిగ్రీ అనేది బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్. హైయర్ డిగ్రీకి వెళ్తున్నాము అంటే ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తామని అర్థం. సో అది ఒక పాలినామియల్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఎలా పాలినామియల్ ఈక్వేషన్స్ అనేదాన్ని క్రియేట్ చేయాలి అంటే కనుక నెక్స్ట్ ఏంటి, అసలు ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక రాకెట్ తీసుకున్నారు. ఆ రాకెట్ అనేది ఎందుకు రాకెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఈజీగా రాకెట్ సైన్స్ కాకుండా ఈ రాకెట్ని తీసుకుంటున్నాం మనం. సో ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సో రాకెట్ అనేది పైకి వెళ్తుంది, ఎవ్రీ సెకండ్ దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది అనుకుందాం వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ సెకండ్. హౌ హైట్ ఆర్ హౌ హై ఈజ్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్, అది అంటే కొంత టైం అయిన తర్వాత అది ఎంతవరకు ఆల్టిట్యూడ్, దాని ఆల్టిట్యూడ్, హైట్ అనే పదం అంత సూట్ కాదు కదా, ఆల్టిట్యూడ్ అనే పదం వాడతాం ఇక్కడ. జనరల్గా హైట్ అనే దాన్ని మనం ఆబ్జెక్ట్ యొక్క గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి జనరల్గా కన్సిడర్ చేస్తాం హైట్ అనే పదాన్ని. ఆల్టిట్యూడ్ అంటే కనుక అబోవ్ మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి లెక్క వేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎంత హైట్ వరకు వెళ్తే దాన్ని ఆల్టిట్యూడ్ కింద లెక్కేస్తాం. దట్ ఈస్ అ ఫండమెంటల్ ఆర్ బేసిక్ డిఫరెన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్ బిట్వీన్ హైట్ అండ్ ఆల్టిట్యూడ్. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం తీసుకుంటే కానీ దాంట్లో ఆ ప్రాబ్లమ్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పాలినామియల్ కింద ఎలా రాయాలి దీన్ని, దాంట్లో ఫస్ట్ వాట్ ఈజ్ చేంజింగ్, దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి, దీంట్లో ఏది మారుతుంది, దీంట్లో టైం. సో టైం మారుతుంది, ఎంత టైంకి ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ అంటే ఎవ్రీ టైం ఇట్ ఈస్ చేంజింగ్, కాబట్టి టైం మారుతుంది. కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. టైమ్ ఇన్ సెకండ్స్, అదే సెకండ్స్లో ఉంది అనుకోండి, కాబట్టి ఎక్స్ అనేది జనరల్గా ఉంటుంది అంటే సెకండ్స్లో ఉంటుందని అనుకుందాం. సెకండ్ ఇంకో క్వశ్చన్ ఏం వేసుకోవాలి మనం, వాట్ ఈజ్ ద అవుట్కమ్, అంటే దాంట్లో అవుట్పుట్ వేరియబుల్ ఏముంది, ఆల్టిట్యూడ్. ఏమి ఫైనల్గా ఈ టైం మారుతున్నప్పుడు దాంట్లో ఏం మారుతుంది అంటే దాని ఆల్టిట్యూడ్ మారుతుంది. కాబట్టి అది స్టడీగా వెళ్తుందా, నేను దాకా చెప్పినట్టుగా అది ఎప్పుడు ఒకే కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుందా, లేకపోతే దాంట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయా, లేకపోతే ఎవ్రీ టైం అది ఇంక్రీజింగ్గా ఆర్డర్లో ఉందా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా, ఎలా జరుగుతుంది అసలు, అది దాని బిహేవియర్ ఏం చేస్తుంది. ఆ బిహేవియర్ అని తీసుకునేటప్పుడు నో ఇట్స్ గ్రోయింగ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్, యాక్సలరేట్ అవుతుంది అది. కాబట్టి మనం దాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు, అందు గురించి 2x² + 5x + 10 ఇలా డివైడ్ చేసుకున్నాం ఒక పాలినామియల్ని. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను నేను, ఇలాగే ఉంటుందని కాదు. ఇక్కడ ఈ హైట్ అనే దాని బదులు మనం ఇక్కడ దీని కాసేపు మనం ఆల్టిట్యూడ్ అనుకుందాం. ఓకే, సో దీంట్లో 2x² అనే దాంట్లో ఏంటి, యాక్సలరేటెడ్ ఎఫెక్ట్. అది 2x² అనేది ఎంత ఫాస్ట్గా ప్రీవియస్ ఒరిజినల్ బేస్ స్పీడ్ కన్నా ఎంత ఫాస్ట్గా అది ముందరకు వెళ్తుంది అని చెప్పే దాంట్లో ఈ 2 అనేది ఏం చెప్తుంది, అందుకనే అక్కడ ఇట్ ఈస్ స్పెసిఫైయింగ్ దట్ కోఎఫిషియంట్ ఈస్ స్పెసిఫైయింగ్ దట్ వెయిట్, పవర్ స్పెసిఫైయింగ్ ద బిహేవియర్, అది యాక్సలరేట్ అవుతుందని చెప్పడానికి పనికొస్తుంది. స్టార్టింగ్ అప్వర్డ్ స్పీడ్ అంటే ఫండమెంటల్గా దానికి స్టార్టింగ్ అప్వర్డ్ స్పీడ్ ఎంత ఉంది అంటే కనుక 5x ఉంది. అంటే ఎక్స్ అనేది టైం అనుకుంటే కనుక అది ప్రస్తుతానికి టైం 1 దగ్గర ఉంటుంటే కనుక ఎవ్రీ టైం అది 5 టైమ్స్ అది అప్వర్డ్ స్పీడ్ తోటి వెళ్తుంది, అది పైకి వెళ్తుందని అర్థం. -5x పెట్టలేదు మనం ఇక్కడ, కాబట్టి ఇది డౌన్వర్డ్కి వెళ్తున్నట్టు లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ గోయింగ్ అప్. అండ్ 10 అనేది ఏం రిప్రజెంట్ చేయొచ్చు అంటే హైట్ అట్ టైం 0, అంటే ఇనీషియల్గా ఇనీషియల్ ఆల్టిట్యూడ్ అనుకుందాం. ఇది లెట్ us సపోజ్ దట్ విల్ బి ఇనీషియల్ ఆల్టిట్యూడ్. సో ఆల్టిట్యూడ్ అట్ టైం 0, టైం 0 అంటే ఇక్కడ ల్యాండ్ చేయడానికి ముందర దాని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, తర్వాత ఎవ్రీ టైం అది ఎంత స్పీడ్గా ఎదురుకు వెళ్తుంది, అండ్ ఎవ్రీ సెకండ్ దాని యొక్క స్పీడ్ అలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం. కాబట్టి యాక్సలరేషన్ ఎఫెక్ట్ అనేది 2x² 5x + 10 ఇట్లా డివైడ్ చేసుకున్నాం మనం. ఇది జనరల్గా ఏం చేస్తారంటే ల్యాబ్స్లో అయితే వాటికి సిమ్యులేషన్ టూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక డమ్మీగా మనం నిజంగా రాకెట్ అనే దాన్ని ల్యాండ్ చేయకుండానే మనం సిమ్యులేషన్ టూల్స్ని వాడుకుని ముందరగా దాని యొక్క బిహేవియర్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని బట్టి డేటాని రిట్రీవ్ చేసుకుని ఇందాక నేను చెప్పిన మెజర్మెంట్స్ లేకపోతే ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఈ ఈక్వేషన్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక లాజిక్ని మనం ఫార్ములా అవుట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనం ఇంకా నెక్స్ట్ సెషన్స్లో చూస్తాము, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ని కూడా. కానీ మీకు కొంచెం హై ఆర్డర్ ఈక్వేషన్స్ చూపించడానికి అని చెప్పి ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా
we are coming to the end of this session and we'll try to summarize this. సో ఎక్స్ అనేది అందు గురించి ఏం చెప్తోంది దీంట్లో అంటే వేరియబుల్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్ని మీరు వేరియబుల్ కింద తీసుకోండి. వాచ్ ద చేంజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆ చేంజ్ ఎంత స్పీడ్గా అవుతుంది, కాన్స్టెంట్ స్పీడ్లోనా లేకపోతే కర్వీ షేప్లోనా, దాన్ని బట్టి స్క్వేర్ పెట్టాలా క్యూబ్ పెట్టాలా డిసైడ్ చేసుకోండి. చేంజింగ్ డైరెక్షన్ మల్టిపుల్ టైమ్స్, ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ అయినా డైరెక్షన్స్ చేంజెస్ ఉన్నాయా, ఒకే డైరెక్షన్లో కాకుండా మల్టిపుల్ డైరెక్షన్స్ వెళ్ళడం, లేదు పెరుగుతూ తగ్గుతూ కర్వీ షేప్లో వెళ్తూ ఉండడం అట్లా జరుగుతుందంటే క్యూబ్ పెట్టుకోండి. ఏదైనా కాన్స్టెంట్స్ ఉన్నా పెట్టాలా అంటే కనుక స్టార్టింగ్ పాయింట్ ఉండడం, ఫిక్స్డ్ కాస్ట్ ఉండడం, అట్లాంటివి ఏదైనా ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్ హైట్ ఉండడం, అలాంటివి ఏదైనా ఇంక్లూడ్ చేయాలంటే కనుక దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే కోఎఫిషియంట్స్ అనేవి ఎలా డిసైడ్ చేయాలనేది, కోఎఫిషియంట్స్ అనేది చెప్పాను మీకు నేను, అది యాక్చువల్గా దానికి వెయిట్ ఆర్ స్ట్రెంత్ ఎంత ఇవ్వాలి ఆ టైంలో అనేది చెప్పేది కోఎఫిషియంట్. కాబట్టి ప్రతి టర్మ్ ఆ పర్టికులర్ ఈక్వేషన్లో అది ఎంత కంట్రిబ్యూట్ చేయాలనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్. సో ఇది ఈ సెషన్. దీంట్లో ఇంకా మనం చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు చదువుకుంటారు. దాంట్లో అసలు రూట్స్ అంటే ఏంటి, అగైన్ దట్ ఈస్ అ వే వీ నీడ్ టు క్వశ్చన్. మనం ఛాలెంజ్ చేయాలి దాన్ని. కాబట్టి ఛాలెంజ్ చేస్తే దానికి మనం తగ్గ ఆన్సర్ వెతకడానికి ప్రయత్నం చేస్తాం. సో అవసరము ఆకలి ఈ రెండింటికైనా మించిన గురువు ఉండరు. కాబట్టి రెండింటి వల్ల మనం ఎక్కువ గ్రో అవుతూ ఉంటాం. ఆకలి అనేది అవసరం అనేది ఎలాంటిది అనేది కూడా ఇంపార్టెంట్. అది నేర్చుకునే దానికి సంబంధించిన ఆకలి, ఓన్లీ కడుపుకి సంబంధించిన ఆకలి అనేది. ప్రస్తుతానికి మనం పవర్ లెర్నింగ్ సెషన్లో ఉన్నాం కాబట్టి నేర్చుకోవడం మీద దాహం ఉండాలి, నేర్చుకోవడం మీద ఆకలి ఉండాలి, నేర్చుకోవడంలోనే అవసరం ఉండాలి. సో అది కనుక మీకు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించి సొల్యూషన్స్ వెతకడానికి ప్రయత్నం చేస్తారు. సో నెక్స్ట్ దాంట్లో అందు గురించి మనం ఇంకొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ని అట్ ద సేమ్ టైం ఈ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాంట్లో ఆ రూట్స్ అనేది ఏంటి, అసలు అవి ఏ డిసైడ్ చేయడానికి పనికి వస్తాయి, ఎక్కడ పనికి వస్తుంది అనేది తెలుసుకొని తర్వాత వీటికి సంబంధించిన ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని సెషన్స్కి సంబంధించి ఒక ప్రోగ్రామింగ్లో దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ఫైనల్ ఎపిసోడ్లో చూద్దాం. సో బికాస్ వీఆర్ ఇన్ పవర్ లెర్నింగ్ సిరీస్ ఇన్ టాపిక్ 1 ఆర్ సీజన్ 1 అనుకోండి. సో హోప్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు నచ్చితే కనుక ఇది మీకు, నా ఉద్దేశంలో ఈ పవర్ లెర్నింగ్ సెషన్ అనేది యాక్చువల్గా తెలుగులో ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్పడానికి రీజన్స్ ఏంటంటే మోర్ విలేజ్ లెవెల్లోకి చిన్న విలేజెస్లో ఉండే యూత్ ఆర్ పిల్లల్లో కూడా వెళ్ళి వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్గా దీన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం మీకు బాగా అనిపించినా యూ షుడ్ షేర్ ఇట్. అది మీకు పెద్దగా హార్మ్ చేసేది ఏం లేదు. సో రకరకాల ఆడియో రీల్స్ లేకపోతే రకరకాల ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చాలా మనం చూస్తూ ఉంటాం, ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం, లేకపోతే స్వైప్ చేస్తూ ఉంటాం. ఇవి మనకి లైఫ్లో పనికొస్తాయి, లైఫ్లో ఎప్పుడు ఉంటాయి మీకు ఆల్రెడీ చెప్పాను. డైలీ లైఫ్లో మీరు నవ్వు దగ్గర నుంచి మీరు ఏడ్పు వరకు, లేకపోతే మీకు వచ్చే ప్రతి ఎమోషన్లోనూ పాలినామియల్ ఉంటుంది. అంటే ఎంత క్లోజ్గా మీరు మ్యాథమెటికల్గా మీరు కనెక్ట్ అయి ఉంటారు లైఫ్ తోటి అనేది చూసుకుని, దాన్ని బట్టి ఇది యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. అలాగే ఈ పవర్ లెర్నింగ్ హబ్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ we will meet in the next session. Till then, take care. Bye bye.